పెరిగే కొద్దీ హోలీ పండుగ జరుపుకోవడం తగ్గించేసాం, కానీ ఆ ఇష్టం అయితే ఉంటుంది, అవునా కదా? సో నాకు పిచికారీలు ఇది మనం వాడతామా పెడతామా ఏదో ఫోటో కోసం నా కూతురు చిన్నది కాబట్టి చాలా చిన్న సైజ్ తీసుకున్నాను. ఈసారి నా దుకాణం మొత్తం అవుట్డోర్ పెట్టాను అనమాట. ఎందుకంటే రంగులు కదా, లోపల పడిందంటే డిష్ వాషర్, రంగు పడితే మీకు దెబ్బలు పడతాయని చెప్పింది. డిష్ వాషర్ అని సారీ రా, డిష్ వాషర్ అని చెప్పాను. సారీ, కట్ ఇట్. ఇంట్రెస్టింగ్ వీడియో ఆఫ్ నీలూస్ క్రాఫ్ట్ హౌస్. హోలీ వచ్చేసింది, రంగులన్నీ వచ్చేస్తాయి, మొత్తం సిటీ అంతా కలర్స్ కలర్స్ కలర్స్తో నిండిపోతుంది. ఇలాంటి ఫెస్టివల్ని నేను ఎందుకు వదులుకుంటాను? యాక్చువల్లీ మీరు ఎక్స్ట్రోవర్ట్ అయితే నాకు కనెక్ట్ అవుతారు. మనకి హోలీ, దివాళీ, వినాయక చవితి ఇలాంటి సొసైటీ అందరూ కలిసి జరుపుకునే ఫెస్టివల్స్ అంటే చాలా నచ్చుతాయి, నాకు కూడా చాలా ఇష్టం. ఏజ్ పెరిగే కొద్దీ హోలీ పండుగ జరుపుకోవడం తగ్గించేసాం, కానీ ఆ ఇష్టం అయితే ఉంటుంది, అవునా కదా? సో నాకు కూడా హోలీ అంటే చాలా ఇష్టం. ఇలా కలర్స్తో మనము బ్యాక్ డ్రాప్ అనేది సెట్ చేద్దాం ఈ వీడియోలో. కావాల్సినవి కలర్ చార్ట్స్, ఇవి చాలా ఉపయోగపడతాయి. కొన్ని వాటర్ బెలూన్స్ తీసుకున్నాను, 2 పిచికారీలు. ఇది మనం వాడతామా పెడతామా ఏదో ఫోటో కోసం నా కూతురు చిన్నది కాబట్టి చాలా చిన్న సైజ్ తీసుకున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ మంచి కలర్స్, ఇది మాత్రం రేట్ ఎక్కువైనా సరే ఆర్గానిక్ కలర్స్ తీసుకోండి, మీరు బేబీ ఫోటోషూట్ చేస్తే మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఈ సెటప్ ఇవాళ అవుట్డోర్ పెట్టుకున్నాను, ఎందుకంటే మా రోబో క్లీనర్ రంగు పడితే దెబ్బలు పడతాయని చెప్పింది. అందుకే ఇంట్లో ఎందుకు వచ్చింది రంగులతో అని చెప్పి బయట అయితే పెట్టుకున్నాను. నాకు ఈ ప్రాసెస్ చాలా ఈజీగా అనిపించింది. స్టేషనరీకి వెళ్ళి 4 వైట్ చార్ట్లు, కొన్ని 5 కలర్ చార్ట్లు తీసుకుంటే సరిపోతుంది. దాంతోనే కట్ చేసుకొని మనకు కావాల్సిన షేప్స్ అన్ని చేసేసుకోవచ్చు, కానీ ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఫస్ట్ శాంపుల్ హ్యాండ్ ప్రింట్ ఒకటి మనం డ్రా చేసుకొని కట్ చేసుకొని చూద్దాం. ఎగ్జాక్ట్ సైజ్ వచ్చింది అంటే సేమ్ అదే కొలతలతో మిగతా అన్ని పేపర్స్ కూడా మనం కట్ చేసి ఇలా ఒక హ్యాండ్ షేప్ని కట్ చేసుకొని ఇది రెడీ అయ్యాక దీన్ని బట్టి రిమైనింగ్ ఫ్లవర్ మొత్తం రిమైనింగ్ బంచ్ ఆఫ్ పీసెస్ అన్నీ కూడా పేపర్ పీసెస్ అన్నీ కూడా ఈ మార్క్తో కట్ చేసేసుకుంటే మనకి బోల్డ్ అనే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. అలా నేను 30 హ్యాండ్స్ కట్ చేసుకొని ఈచ్ వన్కి డబుల్ షేప్స్ పెట్టుకొని ఉంచుకున్నాను. ఇందాక హ్యాండ్స్ కట్ చేశాక మిగిలిన పేపర్ ఉంది కదా, ఆ పీసెస్తో నేను ఇలాగా పైన టాప్ ఆఫ్ ద ఫ్రేమ్ అయితే అరేంజ్ చేస్తాను. ఒక్కసారి ప్రాపర్ షేప్ కట్ చేసుకుంటే చాలు, అది పెట్టుకొని ఇది కూడా సేమ్ మనం ఇందాక హ్యాండ్స్ కట్ చేసుకున్నట్టు కరెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు. అన్ని ఇలాగా డిఫరెంట్ కలర్స్తో ఇలా వచ్చాయి. ఇది మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. కరెక్ట్గా సెంటర్లో మనకి హ్యాపీ హోలీ అని కనిపించేలాగా అవుట్లైన్ ప్రిపేర్ చేసుకొని మీ దగ్గర మార్కర్ కానీ పెయింట్ కానీ స్కెచ్ కానీ ఏమున్నా దాంతో అయితే మనం రకరకాల కలర్స్ యూస్ చేసుకొని రాసుకోవచ్చు. తర్వాత నేను ఇందాక కట్ చేసుకున్న షేప్స్ అన్నీ యూజ్ చేసి ఫ్రేమ్ను అయితే కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ చేస్తున్నంతసేపు నాకు ఒకటే ఆలోచన, ఇంతకీ నా కూతురు కోఆపరేట్ చేస్తుందా లేదా అని చెప్పి. బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయింది, ప్రాప్స్ అన్నీ రెడీ చేసేసాను, కలర్స్ అన్నీ పెట్టేసి నేను కొన్న పిచికారీస్ కూడా ఎదురుకుండా పెట్టేసి చాలా బాగుంది అని ఒక 5 మినిట్స్ నా డెకరేషన్ చూసుకొని నేను మురిసిపోయాను. అంతవరకు చాలా బాగా జరిగింది. తర్వాత మా పాప వచ్చింది, తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చున్న ఒక్క 90 సెకండ్స్, జస్ట్ 90 సెకండ్స్ చాలా బాగా కూర్చుంది. 2 సార్లు నవ్వింది, 2 క్లిక్స్ చేసుకున్నాను. ఓ వావ్ సూపర్ హిట్ అనుకున్నాను. అంతే, కలర్స్ ముట్టుకోవడం స్టార్ట్ చేసింది. ఇంకా అంతే, వద్దు 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 తీసే అని చెప్పేసి తీసేశారు. అంతటితో నా గంట కష్టం వృధా అయింది. 3 ఫోటోలు వచ్చాయి, నేనేమో సాటిస్ఫై అవ్వలేదు. ఇంకా ఈసారి ఇలా కాదని చెప్పి కలర్స్ యూజ్ చేయకుండా హోలీ బ్యాక్డ్రాప్తో నేను మంచి ఫొటోస్ నా కూతురికి తీయాలి అని ఫిక్స్ అయ్యి వార్డ్రోబ్ ఓపెన్ చేసి నా దగ్గర ఉన్న కలర్ చున్నీస్ అన్నీ బయటకు తీశాను. వాటిని ఫ్లోర్ మీద ఇలా అరేంజ్ చేసుకొని ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేలాగా ట్రై చేశాను. ఓవరాల్గా చాలా పర్ఫెక్ట్గా అయితే రాలేదు, బట్ నాకైతే నచ్చింది. ఓకే, ఇది డిఫరెంట్గా ఉంది అనిపించింది. అరేంజ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత పాప కూర్చోడానికి మధ్యలో బాత్ టబ్ ఒకటి పెట్టి అందులో కలర్ బాల్స్ వేసాను కలర్స్ కోసం. నా దగ్గర మిగిలిపోయిన చార్ట్ పీసెస్తో ఇలాగా హోలీ ప్రాప్స్ కింద అరేంజ్ చేసుకొని వాటర్ బెలూన్స్ని యాడ్ చేసుకొని ఇలాగా సెటప్ అయితే అరేంజ్ చేశాను. ఓవరాల్గా నాకైతే బాగా సెట్ అయింది అనిపించింది. వాటర్ బాల్స్ లేకపోతే వాటర్ కలర్స్తో డెకరేట్ చేద్దామంటే జలుబు చేస్తుందని భయం, అలా అని హోలీ కలర్స్ దగ్గర పెట్టుకుంటే నోట్లో పెట్టుకుంటుందని భయం. సో ఈ అరేంజ్మెంట్ అయితే నాకు బెస్ట్ అనిపించింది. ఎంతసేపు పాప కూర్చుని ఆడుకున్నా నాకు ఇబ్బంది అనిపించలేదు. ఫస్ట్ 2 మినిట్స్ అంత నవ్వలేదు, కానీ తర్వాత మెల్లిగా నవ్వులు కూడా మొదలయ్యాయి. మంచి మంచి ఫొటోస్ అయితే వచ్చాయి.
నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను ఈసారి. ఇక్కడ కొంచెం లిప్సింగ్ మిస్ అవ్వబోతుంది. యాక్చువల్లీ మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ బ్యాక్ డ్రాప్ నచ్చిందా, సెకండ్ బ్యాక్ డ్రాప్ నచ్చిందా కమెంట్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే క్రియేటివ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్.